నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారంతా గేమ్ ప్లాన్ చేంజ్ చేయమంటున్న మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ రోజునే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అక్కడికి అతిథులు కూడా అందరూ చేరుకున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ ఇంకా దీనిపైన అసంతృప్తిగానే ఉన్నారంట. దానికి కారణం గేమ్ చేంజర్ మూవీ పైన కనీసం ఒక మీడియం రేంజ్ సినిమాకు వచ్చిన హైప్ కూడా రావడం లేదంట. అసలు ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అని అడుగుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ కనబడుతున్నాయి, కానీ ట్రెండింగ్లో లేవు. ఇక సోషల్ మీడియాలో అయితే వాటి జాడలేదు. దేవరా, పుష్ప 2 సినిమాల రేంజ్లో కాకపోయినా వాటిలో సగం కూడా ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేకపోయాయి గేమ్ చేంజర్ పాటలు. గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి రెండింటికి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. కానీ డాకు మహారాజ్ మూవీకి ఇచ్చిన టైటిల్ సాంగ్ అంత ఫ్రెష్గా చరణ్ మూవీకి ఇవ్వలేదు తమన్. అందుకే ఈ గేమ్ చేంజర్ పైన హైప్ అంతగా క్రియేట్ అవ్వడం లేదు. పుష్ప 2 తర్వాత వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే. దాని రికార్డులను కొల్లగొట్టడం అసాధ్యం, కానీ ఆ సినిమా వసూళ్లలో ఒక పావు వంతు అంటే కనీసం ఒక 300-400 కోట్లన్నా వసూలు చేస్తే తప్ప గ్లోబల్ స్టార్ ఇమేజ్ నిలబడదు. ఇది జరగాలంటే భారీ ఓపెనింగ్స్ ఉండాలి. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకోవాలి, అంటే పబ్లిసిటీ హోరెత్తిపోవాలి. కానీ అలాంటివి ఏమీ జరగడం లేదు ఈ సినిమాకి. గేమ్ చేంజర్ మూవీ నుండి వచ్చిన చెప్పుకోదగ్గ సాంగ్స్ అయితే లేవు. గేమ్ చేంజర్ నుండి చెప్పుకోదగ్గ సాంగ్స్ లేవు. సాలిడ్గా వచ్చింది ఒక టీజర్ మాత్రమే. అయితే ఈ టీజర్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఈ టీజర్లో ఉన్నటువంటి ప్రతి సీన్ కూడా, ప్రతి ఎలివేషన్ కూడా ఏదో ఒక పాత సినిమాని గుర్తు చేస్తాయి. యూఎస్లో బుకింగ్స్ కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి. అంటే ఈ సినిమాకి స్క్రీన్స్ కూడా దొరకడం లేదు. చాలామంది ఆహా ఓహో అంటున్నారు, కానీ రియాలిటీలో అంత సీన్ లేదు. ఇప్పుడు రిలీజ్ కాబోయే ధూప్ సాంగ్, ఆ తర్వాత ట్రైలరే ఈ సినిమాకి ఆధారం. ఒక శంకర్ను కానీ చరణ్ కానీ నమ్మి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఆడియన్స్ వీళ్ళిద్దరిని అసలు నమ్మడం లేదు కూడా, ఎందుకంటే వీరి గత రికార్డ్సే దానికి కారణం. మరి గేమ్ చేంజర్ మూవీ టీం మంచి సాంగ్స్తో, ఆ తర్వాత ట్రైలర్తో మంచి ఇంపాక్ట్ ఏమన్నా క్రియేట్ చేస్తారేమో చూడాలి.